హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. స్త్రీలు అన్ని పూజలు చేస్తారు. కొన్ని కొన్ని సందర్భాల్లో తప్ప అన్ని పూజలు చేసుకుంటూ ఉంటారు. ఈ శాలిగ్రామ పూజలు అంటే ఏమిటి? అసలు ఇవి స్త్రీలు చేయవచ్చా? చెప్పండి. సాలగ్రామం అంటే జీవం ఉన్నటువంటి రాళ్ళు. హ్మ్. ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్క దైవానికి సంబంధించింది ఉంటుంది. సాలగ్రామం విష్ణుమూర్తికి సంబంధించినటువంటిది. సాలగ్రామం జీవం ఉంటుంది. హ్మ్. దాన్ని గుర్తుపట్టాలి అంటే ఇలా 2 బొటన వేళ్ళ మధ్య ఇలా పెట్టి నెమ్మదిగా ఇలా పైకి తీసామనుకోండి హ్మ్. గుండ్రగా తిరుగుతుంది. అది సాలగ్రామం. హుహుహు. ప్రాణం ఉంటుంది దానిలో. ఓకే. అలాంటి సాలగ్రామాన్ని ఆడవాళ్ళు పూజ చేయకూడదు అని మనం చాలా మంది అంటూ ఉంటే విన్నాం. హ్మ్. హ్మ్. నిజానికి పూజలు ఎవరు చేయాలమ్మా? ఇంట్లో మగవాడు చెయ్యాలి. అవును. చేయడం మానేసినప్పుడు పూజ మానేయడం కన్నా ఆడవాళ్ళు చేయొచ్చు. హ్మ్. ఆడవాళ్ళు సాలగ్రామానికి పూజ చేయకూడదు అని చెప్పడానికన్నా ముందు హ్మ్. ఇంట్లో మగవాళ్ళు పూజ చేయాలని చెప్పమనండి. తర్వాత ఆడవాళ్ళు చేయకూడదని చెప్పమనండి. హ్మ్. ఏమ్మా? అసలు కన్నా హ్మ్. హ్మ్. చేయడం మంచిదే కదా! హ్మ్. ఒకవేళ మగవాళ్ళు లేని పరిస్థితి ఏదైనా అంటే నిత్యం చేస్తారు, పొరుగురెళ్లారు, ఏదో పనుంది. అటువంటప్పుడు చెయ్యొచ్చు. హ్మ్. కానీ స్త్రీలని ఎందుకు దూరం పెట్టారంటే ఆహ్, వాళ్ళకుండేటటువంటి నెలసరి కారణంగా అవును. ఆ సమయంలో చేయకూడదు గనక హ్మ్. ఇవాళ చేసేద్దాంలే అని నెలసరి దరిదాపుల్లో ఉన్నా, వచ్చినా గాని చెప్పకుండా పూజ చేసేసాక నాకొచ్చిందిలే అని జెప్పేటటువంటి లక్షణం ఉంటుంది కొంతమంది దగ్గర. హ్మ్. అవాయిడ్ చేస్తారు. చేసేయాలి నా తపనతో. హ్మ్. హ్మ్. అట్లాంటివి చేయడం మొదలుపెట్టిన తర్వాత ఆడవాళ్ళని దూరంగా పెట్టారు. హ్మ్. లేకపోతే చక్కగా నియమాలు పాటించగలిగినట్టయితే ఆడవాళ్ళు కూడా చేయొచ్చు. ఓకే. ఎందుకంటే ఆ సమయంలో హ్మ్. శక్తివంతమైన పూజలు గనక చేసినట్టయితే ఆరోగ్యం దెబ్బతింటుంది ఆడవాళ్ళకి. హ్మ్. నాకు దెబ్బతినలేదు అని అనొచ్చు ఎవరైనా. హ్మ్. అందరూ ఒకలా ఉండరు గదా! మీకు శక్తి ఉండొచ్చు. హ్మ్. హ్మ్. అందరికీ ఉండదు గదా! హ్మ్. ఈ థింక్ ఆఫ్ ఎవ్రీవన్. అమ్మ ఇక్కడ ఇంకొకటి ఏమిటి అంటే డౌటు. ఇలా పూజలు చేస్తే ఆ కుటుంబానికి ఏమన్నా అరిష్టం జరుగుతుందా? ఇప్పుడు మీరన్నట్టుగా మెన్సెస్ వచ్చే టైంలో హ్మ్. పూజలు చేసి అయిపోయిన తర్వాత ఇలా లేదా మధ్యలో పూజ మధ్యలో కూడా ఒక్కొక్కసారి వస్తుంది హ్మ్. చాలామంది. అది పాటించకుండా కూడా చేస్తూ ఉంటారు. మధ్యలో వచ్చిందని లేసి వెళ్ళిపోతూ ఉంటారు. అది కూడా తప్పే కదా అంటే మామూలుగా. మధ్యలో వాళ్ళకి సెన్స్ వచ్చిందంటే లేచి వెళ్ళిపోవడం తప్పేం లేదు. లేచి ఓకే. వెళ్ళిపోవాలి అంతే. ఓకే. ఓకే. హ్మ్. ఇప్పుడు అనుకోకుండా ఇప్పుడు మెనోపాజల్ టైంలో అప్పుడు ఒక టైం ప్రకారం రావు గదమ్మా! అవును. అవును. అట్లాంటప్పుడు మరి ఎన్నాళ్ళని పూజలు మానేస్తారు? హ్మ్. కూర్చొని చేస్తూ ఉండగా దే దే ఫీల్ ఇట్. హ్మ్. అంటే వెంటనే ద మొమెంట్ దే హావ్ ఎ డౌట్ హ్మ్. అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతే వచ్చే నష్టమేం లేదు. ఓకే. పూజ మధ్యలో నుంచి వెళ్ళిపోవచ్చు. అనిపిస్తే వెళ్ళిపోవాలి. ఓహ్! కానీ ఓకే. అట్లా కాకుండా మెనోపాజల్ టైం గాక రెగ్యులర్ టైంలో హ్మ్. రెగ్యులర్‌గా వచ్చేవాళ్ళు అయినా సరే అని పంతంగా కూర్చుంటారే అది అట్లాంటిది తప్పు. దోషం. ఇంట్లో వాళ్ళకి కూడా ఉంటుందా ఆ దోషం? వాళ్ళ వరకే ఎందుకుండదమ్మా? ఉంటుంది. ఎందుకుండదమ్మా? అందరికీ ఉంటుంది. ఒకటి హ్మ్. ఏదైనా నెగటివిటీ అన్నది హ్మ్. హ్మ్. పరిసరాలంతా కూడా ప్రభావం చూపిస్తుంది గదా! హ్మ్. అదే. చాలా చక్కటి వివరణ ఇచ్చారు. సో, శాలిగ్రామానికి సంబంధించి మీరు ఏదైతే డౌట్ ఉందో, అది ముందుగా అసలు అబ్బాయిలకి వర్తిస్తుంది అన్నట్టుగా చెప్పారు అమ్మ. ముందు ఇంట్లో మగవాళ్ళందరూ పూజలు చేయటం మొదలుపెట్టి 100% మగవాళ్ళే చేయాలి అన్న నియమం పెడితే, అప్పుడు ఇది వర్తిస్తుంది, లేకపోతే వర్తించదని చాలా క్లారిటీ ఇచ్చేశారు. మీరు ఇంకా ఇలాంటి డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. తప్పకుండా వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను. అమ్మతో మీరు ఎలాంటి కార్యక్రమాలు చూడాలనుకుంటున్నారు? అవి కూడా కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. నమస్తే.